హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎర్ర కందిపప్పుతో ఎప్పుడైనా మసాలా కర్రీ చేసి చూసారా? అంటే గుండు కందిపప్పుతో అండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే ఒక నార్త్ ఇండియన్ కర్రీ రెసిపీ అని చెప్పొచ్చు. ఫుల్కా, చపాతీ, రోటీలోకి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్న కప్పు నిండా పప్పు వేసుకున్నాను. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి కొంచెం నీళ్లు వేసుకొని పెట్టుకోవాలి. ఈ పప్పు హెల్త్కి చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. గుండెకి కూడా చాలా మంచిది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ పప్పు తినడం వల్ల షుగర్ లెవెల్ తగ్గుతుంది. మసూర్ దాల్ 2 గంటల సేపు నానబెట్టుకున్నాను చూడండి, బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుందాము. దీంట్లోకి గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. పసుపు పొడి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, బాగా ఉడికింది. పక్కన తీసి పెట్టుకుందాము. గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, సన్నగా కోసుకున్న వెల్లుల్లి, సన్నగా కోసుకున్న 2 ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఆనియన్ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. తాజా కరివేపాకు. నార్త్ ఇండియా సైడు కరివేపాకు బదులు కొత్తిమీర వేసుకుంటారు. మనం కరివేపాకు వేసుకున్నాము. మనకు కరివేపాకు దొరుకుతుంది కదా, కరివేపాకు వేసుకున్నాను నేను. 3 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను. ఈ టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా బాగా వేగింది కదా, కొంచెం నీళ్ళు వేసుకున్నాము. కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న ఈ పప్పు అంతా ఇందులోకి వేసేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని సాల్ట్ సరిపోయిందని చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు 1 పచ్చిమిర్చి కోసి వేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయినాక చూద్దామా. చూడండి, పప్పు బాగా ఉడికింది. గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. పైన సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోండి. ఎంతో హెల్దీ అయినా యమ్మీ టేస్టీ అయినా పొట్టు కందిపప్పు కర్రీ రెడీ. ఇది రైస్, రోటీ, చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీగా మీరు అందరూ ట్రై చేస్తారు కదా. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.